స్టోరీ ఉందనుకుంటున్నారా నెంబర్ సిస్టమ్ బట్టి? లేదు లేదు, ఆ డ్రీమ్ గురించి ఉంది మూవీ అంతా. కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగా చేసింది యాక్టింగ్. ఎన్టీఆర్ గారికి తమ్ముడిని దాటగలుగుతాడు రీసెంట్ ఏమన్నా? అంత లేదు కానీ చూడొచ్చు, ఓకే బెటర్. హీరోయిన్ హీరోయిన్ బాగా చాలా బాగా చేసింది. స్టోరీ మెయిన్ లీడ్ ఏమంటున్నారు? మెయిన్ లీడ్ వచ్చేసి ఈమె హీరోయిన్ ఉంది కదా, సెకండ్ హీరోయిన్ ఇప్పుడు పాండే ఉంది కదా, శాలిని పాండే గారు చాలా బాగా చేసింది. ఆమె యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఆప్షన్ లాగా కొంచెం డిఫరెంట్గా అర్థం కాకుండా ఆత్మకు సంబంధించినది ఉంది మూవీ. సో కొంచెం ఫోకస్ చూసి మూవీ కొంచెం అర్థమయ్యేటట్టుగా ఉంది, అంటే కొంచెం బాగా ఓపిక చేసి చూడాలి. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, సో దానికి మంచి స్కోప్ ఇవ్వచ్చు. అండ్ అందరూ కొంచెం పర్లేదు, బాగానే యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ. సినిమా చాలా ఎగ్జైటింగ్ ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ ఉంది. చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా బాగుంది. హైలైట్ పార్ట్స్ ఏంటంటే హీరోయిన్ కోసం ఇట్లా ఎత్తుకోవడం అని మామూలుగా ఎక్స్ప్రెషన్, అది నెక్స్ట్ టైం జరుగుతుంది అనిపిస్తుంది. చాలా బాగుంది సినిమా. బాగుందన్న సినిమా. ఇది హర్రర్ రొమాంటిక్ సస్పెండ్ కొంచెం సస్పెండ్ ఉంది అన్న సినిమా. సస్పెండ్ లాస్ట్ వరకు క్లైమాక్స్ వరకు సస్పెండ్ ఉంది. చాలా బాగుంది అన్న, ఈ లుక్ చాలా బాగుంది. కళ్యాణ్కి ఆఫ్టర్ లాంగ్ టైం చాలా హైలైట్. బాగుంది బాగుంది బాగుంది, చాలా బాగుంది. యాక్టింగ్ సినిమా హీరో యాక్షన్ చాలా బాగుంది. హీరో బాగుంది, యాక్టింగ్ బాగుంది, స్టోరీ బాగుంది, అందరూ బాగుంది, మ్యూజిక్ బాగుంది, బాగుంది, నచ్చింది. చెప్పండి. నాకు చాలా బాగా అనిపించింది. అంటే డెఫినెట్లీ మేము పనిచేసాం కాబట్టి మేము అదే చెప్తాము, కానీ జనాలు చూసిన వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఐ థింక్ దట్ మ్యాటర్స్ లాట్. అది థ్రిల్లర్ అండి, దాని గురించి అలా చెప్పకూడదు. సో మీరు థియేటర్కి వచ్చిన తర్వాతనే మీకు ఏంటి అనేది, కనెక్షన్ ఏంటి అనేది తెలుస్తుంది. అవును, అదే అండి, అంటే ఆయన ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ సినిమాటోగ్రఫర్ చాలా హెల్ప్ అయింది. అండ్ ఆయన ఎంచుకున్న కథ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో ఆయన ఏదైతే అనుకున్నారో అది స్క్రీన్ పైన కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ అయింది. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి లైక్స్ ఇట్. డెఫినెట్లీ అండి, అంటే స్టోరీని బట్టి ఉంటుంది కదా. సో ఆ స్టోరీకి ఆ పర్టికులర్ యాక్షన్ ఎలా ఉంటుందో దాన్ని చేశారు. అండ్ ఐ థింక్ ఈ ఎక్సెల్డ్ ఇన్ ఇట్. అవును, మ్యూజిక్ డైరెక్టర్ డెఫినెట్లీ అండి. ఆయన నాకు తెలిసి సినిమా స్క్రిప్ట్ ఒక 75% 80% ఉంటే ఆయన దానికి ఇంకొక 100% యాడ్ చేశారు. సో ఇట్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ హెల్ప్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ అండి. నివేద గారి గురించి మనం చెప్పేదే ఉంటుందండి. షీ ఈజ్ అ గ్రేట్ పర్ఫార్మర్ కదా. అండ్ శాలిని గారు కూడా షీ డిడ్ వాట్ ఎవర్ దట్ ఈస్ గివెన్ టు హర్, షీ డిడ్ ద బెస్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఎ థ్రిల్లర్ మూవీ అండి. సో ఎక్కువ మాట్లాడితే కథ బయట తెలిసిపోద్ది, చెప్పకూడదు. అందుకని మీరు సినిమా చూడండి సార్. మీరు సినిమా చూడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. సినిమాలో అంతా నచ్చింది. కొంచెం ఇంకా కళ్యాణ్ రామ్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ హెయిర్ స్టైల్ కానీ చాలా బాగుంది. మొత్తం ఫైట్స్ మాత్రం న్యాచురల్ గా ఉన్నాయి. మూవీ మొత్తం సస్పెన్షన్ ఉందన్న, క్లైమాక్స్ వరకు సస్పెన్షన్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ కూడా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగా నటించింది. అర్జున్ రెడ్డి హీరోయిన్ కూడా చాలా బాగా నటించింది. కిసెస్ ఏం లేవు అన్న, కొంచెం ఉంటే బాగుండేమనిపించింది కానీ లేవు. చాలా హట్ అయినా. అది రొమాన్స్ కొంచెమే ఉంది, కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది అనుకున్నా. ఫైట్స్ కూడా బాగున్నాయి. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత కళ్యాణ్ రామ్కి మంచి హిట్ వచ్చింది. కళ్యాణ్ రామ్ ఇలాగానే యాక్టింగ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతే. స్టార్టింగ్ నుంచి అంటే కంప్లీట్ థ్రిల్లింగ్ మూవీ. నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది, సెకండ్ మిస్ అవ్వకూడదు కొంచెం కూడా. మిస్ అయితే నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది అని అర్థం కదా చాలా మందికి. సో చాలా బాగుంది మూవీ, చాలా థ్రిల్లింగ్గా ఉంది. థ్రిల్లింగ్ మూవీ. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ సూపర్, చాలా బాగా చేశారు. నివితా థామస్ ఇంకా ఓవరాల్గా అసలు సూపర్. నివితా థామస్ అయితే లొకేషన్ చాలా బాగున్నాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో కొన్ని శాలిని పాండే యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో మెయిన్ కంటెంట్ వచ్చి నివితా థామస్ అనమాట. చాలా బాగా చేశారు సినిమాలు, తనే మెయిన్ పాయింట్ సినిమా మొత్తానికి. మూవీ కాన్సెప్ట్ చాలా బాగుంది, డిఫరెంట్ కంటెంట్, చాలా డిఫరెంట్గా స్టోరీ.
చాలా స్టోరీస్ వచ్చినాయి కానీ స్టోరీ చాలా డిఫరెంట్గా తీశారు. రేర్ స్టోరీ అండి ఇది. రేర్ స్టోరీ ఎక్సలెంట్ ఉందండి స్టోరీ. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అండి మూవీకి. మూవీ మీద మిశ్రమ స్పందన వస్తుంది. థ్రిల్లింగ్ అంటారు, వాట్ లాగ్ అంటున్నారు, హిట్ అంటున్నారు, యావరేజ్ అంటున్నారు. అసలు క్లారిటీగా చెప్పండి. క్లారిటీ ఏంటంటే 118 సినిమా అయితే ఒక హీరో అండ్ హీరోయిన్ ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా అద్భుతంగా ఉందన్నమాట. షాలిని ఫస్ట్ టైం కళ్యాణ్ రామ్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. గృహన్ గారు ఆయన డైరెక్షన్ అలా తయారు చేశారనమాట. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వచ్చి కాన్సెప్ట్ ఆఫ్ డ్రీమ్స్ అనే సినిమాలో ఇది ఒక టైప్ ఆఫ్ జోనల్ అనమాట. మనకి ట్యాక్సీ వల్ల చూసుకుంటే సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది కానీ దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంది, పాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ సినిమాకి అదే మైనస్ బేసిక్గా. అందువల్ల మనకి ఆ స్పందన వస్తుందన్నమాట. ఒకటి పాటలు లేవు సినిమాలో బేసిక్గా మెయిన్ డిసడ్వాంటేజ్. ఇంకోటి ఒక పాట ఉంటుంది అనమాట. ఆ పాట శాలిని పాండే వాళ్ళు చాలా అద్భుతంగా క్యూట్గా ఉంటుంది. సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంది. ఒక కాన్సెప్ట్ ఆఫ్ థ్రిల్లర్ అనమాట. ఒక థ్రిల్లర్గా వెళ్తుంటుంది. ఎక్కడైతే ఏమేమి చూపించాలి. ఓకే, ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్లో కాన్సెప్ట్ని అయితే చూపించగలిగాడు కానీ ఎంటర్టైన్మెంట్ మిస్ చేశాడు. దానివల్ల మనకు అలా వస్తుంటుంది. ఇప్పుడు సినిమా ప్రేమికులు ఏమని చెప్తారు, ఇట్లాంటి సినిమా రావాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, ఆడినా ఆడకపోయినా డబ్బులు వచ్చినా రాకపోయినా ఇట్లాంటి సినిమాలు రావాలి. ఎందుకంటే ఇదో టైప్ ఆఫ్ జోనల్ సినిమా అనమాట. దానివల్ల అట్లా వచ్చింటుంది మనకి పబ్లిక్ టాక్ అనమాట. కొత్త కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులు ఏ విధంగా యాక్సెప్ట్ చేయగలుగుతారు? ఒకటండి, మనకి ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు మనం ఏం చేయలేమన్నమాట. సినిమా ఎంత కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉన్నా, ఎంత సినిమా ప్రేమికులకి మామూలు ప్రజలకి కొత్తదనం రావాలని కోరుకున్న వాళ్ళు ఇట్లాంటి సినిమాలో వెళ్ళొచ్చు. కొత్తదనం కావాలనుకునే వాళ్ళు, లేదు మాకు ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే వాళ్ళు చాలా మిస్ అవుతారు సినిమా. కెమెరామెన్ ఇప్పుడు ఈ మూవీలో డైరెక్టర్ అయినాడు. అదే డైరెక్షన్ విధంగా చాలా బాగుందండి. ఇంకోటి స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ బాగుంది. ఇంకా ఆయన సినిమాటోగ్రఫీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాలా అద్భుతంగా ఉంది. అదే అండి, కాన్సెప్ట్ అయితే చేర్చాడు కానీ ఎంటర్టైన్మెంట్ ల్యాకింగ్ వల్ల సినిమా అంతే. ట్యాక్సీ వల్ల ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దీనిలో యావరేజ్ అనుకోవచ్చు అండి. యాజ్ ఎ ఫ్రాంక్గా చెప్తున్నా, యావరేజ్ అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ కాకపోతే కళ్యాణ్ రామ్ చాలా అద్భుతంగా కనిపించాడు సినిమాలో. సెకండ్ హాఫ్ లాగ్ అంటే అదేంటే కొద్దిగా నివేదిత ఉంటుంది అనమాట. నివేదిత ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ఆమెదే ఉంటుంది. ఆమె మెయిన్ రోల్. కళ్యాణ్ రామ్ హీరో అనుకోవచ్చా, నివేదిత హీరో అనుకోవచ్చా ఈ మూవీకి? చాలా మంది ఇద్దరు హీరోయిన్లో ఒక హీరో అనమాట. ఇద్దరు హీరోయిన్లో ఒక హీరో. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ చెప్పాలంటే మూవీ ఒక మాటలు చెప్పాలంటే మూవీ గో అండ్ వాచ్ అండి. ఇట్లాంటి సినిమా చూడండి. ఐ మీన్ వర్త్ అనిపిస్తుంది నాకైతే. ఎంటర్టైన్మెంట్ లేని వాళ్ళు అయితే వర్త్ కాదనిపిస్తుంది. మ్యూజిక్ అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందండి. ఆ సస్పెన్స్, ఒక కళ్యాణ్ రామ్ వెతుకుతున్న సర్చింగ్ సీన్స్ కానీ అట్లా వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంటుంది. ఒక సాంగ్ మాత్రం చాలా బాగుందన్నమాట. లొకేషన్స్ అయితే పెద్ద లొకేషన్స్ అయితే ఏం లేవండి. ఓన్లీ వైజాగ్ అండ్ హైదరాబాద్లోనే నడుస్తుంది ఒక రిసార్ట్లో మాత్రం. స్క్రీన్ ప్లే అన్ని బాగున్నాయి కానీ ఎంటర్టైన్మెంట్ లేకండి. వస్తాయండి. పైసా ఎందుకు వస్తుందో చెప్తున్నా. ఎందుకంటే చాలా తక్కువ డబ్బులు పెట్టాడు నా అభిప్రాయం. ఆయన ఈ సినిమా చాలా తక్కువ డబ్బులు పెట్టాడు. ఎందుకంటే ఇట్లాంటి కాన్సెప్ట్ వాళ్ళకి తెలుసు, ఆడుతుందో ఆడదో, హిట్ అవుతుందో అవ్వదో, కానీ ఇట్లాంటి సినిమా రావాలి ఒక సినిమా ప్రేమికునిగా అని చెప్పేసి తీశారు. డబ్బులు చాలా తక్కువ డబ్బులతో తీసినట్టున్నారు. 118 అండి. ఇద్దరు హీరో అండ్ హీరోయిన్ శాలిని పాండే అండ్ కళ్యాణ్ రామ్ చాలా అద్భుతంగా కనిపించారు. వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ అనమాట కళ్యాణ్ రామ్ కెరియర్లో, అదైతే చెప్పుకోగలుగుతా. ఇంకోటి కాన్సెప్ట్ ఆఫ్ డ్రీమ్స్ అనే జోనల్లో వచ్చిన సినిమా. ఇట్లాంటి సినిమాలు ఆడినా ఆడకపోయినా డబ్బులు వచ్చినా కాకపోయినా ఇట్లాంటి సినిమాలు అయితే రావాలనుకుంటున్నా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో. యాజ్ ఎ ప్రేమికునిగా చెప్తున్నా సినిమా ఇండస్ట్రీ మీద. ఇంకోటండి, సినిమా మొత్తం ఒక ట్యాక్సీ వల్ల ఒక డిఫరెంట్ జోనల్ ఉంటుంది కదా, అట్లాంటి జోనల్లో నడిచే సినిమా. కాకపోతే ఎంటర్టైన్మెంట్ లాగింగ్ వల్ల సినిమా కొద్దిగా డౌన్ అవ్వచ్చు. కానీ ఇట్లాంటి సినిమాలు ఓకే అండి. కళ్యాణ్ రామ్ గారు ప్రతిసారి ప్రయోగాత్మకంగా తీసిన సినిమాలు ఇవన్నీ 3-4 ఫెయిల్ అవ్వచ్చు కానీ 5వ సినిమా కొట్టిన రోజు కళ్యాణ్ రామ్ ఎక్కడ ఉంటాడు. నార్మల్ సినిమాలు తీసుకుంటూ పోతే ఒక లెవెల్లో ఉంటాడు. ఇట్లాంటి సినిమాలు కొడితే మాత్రం ఎక్కడ ఉంటాడు అయితే చెప్పుకోగలుగుతా. సినిమా అయితే వర్త్ వాచింగ్ ఫిలిం అండి. ఎంటర్టైన్మెంట్ పూర్తిగా లేదు అయితే చెప్పుకోగలుగుతా. అదండి హైలైట్సా. శాలిని పాండే, మన కళ్యాణ్ రామ్, నివేదిత థామస్ అనమాట హైలైట్. కాన్సెప్ట్ హైలైట్ సినిమాకి. ల్యాగ్ అయితే ఉంది సినిమాలో అయితే చెప్పుకోవచ్చు. అది డిసడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ వచ్చి ల్యాగింగ్, పాటలు లేని దానివల్ల, కామెడీ లేని దానివల్ల సెకండ్ హాఫ్లో. మన తారక్ గారు అంటే మన కళ్యాణ్ రామ్ గారు ఎలా ఆలోచిస్తారంటే సినీ ఇండస్ట్రీకి ఏదో కొత్తదనాన్ని తేవాలి. నార్మల్ రొటీన్ ఇప్పుడు డబ్బులు కావాలంటే ఒక నిమిషం ఉండండి, అవ్వచ్చు 20 సార్లు కావచ్చు, 10 సార్లు కావచ్చు, కొట్టే దెబ్బ మాత్రం అందరికి తగులుతుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అయితే పక్కాగా ఇప్పుడు అవ్వచ్చు. కాకపోతే సినిమా ఇప్పుడు డబ్బులు రావాలంటే వాళ్ళకి లేని డబ్బులా, ఒకటి ప్రొడ్యూసర్కి లేని డబ్బులా, అది ఆలోచించాలి మనము. డబ్బుల కోసం తీయట్లేదండి. ఇప్పుడు ఏంటంటే మనకి డబ్బులు వస్తేనే సినిమా హిట్ అనుకుంటున్నారు. అలాగని ఇట్లాంటి సినిమాలు వచ్చి అందరూ చూసి ఓకే దిస్ వన్ ఆఫ్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ అని అనుకుంటారు అనమాట. అది చాలు సినిమాకి.
నన్ను అడిగితే పైసలతో సంబంధం లేదా? పైసలతో ఎటువంటి సంబంధం లేదు. అంటే ఇట్లాంటి సినిమాలకి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఒక సినిమా మీద ప్రేమికునిగా చెప్తున్నా, ఇట్లాంటి సినిమాకి పైసలతో పని లేదు నన్ను అడిగితే. చాలా తక్కువ పైసలతో తీశాడు సినిమా, వీళ్ళు అనుకున్న పైసలతో పక్కా వస్తాయి. ఎందుకంటే మీరే చాలా బాగుంది. ఐ కెన్ గివ్ 8 out of 10. బికాస్ నేను థ్రిల్లర్ మూవీ ఆడియన్. సో థ్రిల్లర్ మూవీస్ నాలాంటి ఎక్కువ మంది చూసేవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. వీ వెంట్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. యాక్చువల్లీ మేము బెంగళూరు నుంచి వచ్చాము. ఫస్ట్ టైం ఐమాక్స్ చూద్దామని వచ్చి 8:45 షో ఉంది కాబట్టి వచ్చాము. వితౌట్ అంటే ట్రైలర్స్ మూవీస్ ఏది ఎక్స్పెక్టేషన్ లేకుండా విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాం. చాలా బాగా నచ్చింది. మహేష్ సార్ ప్రొడ్యూసర్ అంట, హూ ఇస్ అ పిఆర్ఓ ఆఫ్ తారక్ సార్ అండ్ కళ్యాణ్ సార్. నేను బేసిక్గా తెలుగు మూవీస్ చూడను, బట్ ఏంటంటే తెలుగు అంటే కన్నడ మూవీస్ ఎక్కువగా చూస్తుంటాను. బట్ ఐ లైక్ ఇట్. ఐ కెన్ గివ్ 10 out of 10. అది అంటే ఇది ఇన్సైడ్ ద సిలబస్. స్టోరీ ఎలా డిమాండ్ చేసినా అలాగే ఉంది. నాకైతే సాంగ్స్ అలా వచ్చినట్టు అంటే ఇట్ ట్రావెల్డ్ అలాంగ్ విత్ ద స్టోరీ. ఇట్స్ నాట్ జనరల్, ఇట్స్ నాట్ రొటీన్ స్టోరీ అట్ ఆల్. మన తెలుగు మూవీస్లో రొటీన్ స్టోరీ వస్తుంటాయి, బట్ ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ చాలా తక్కువ. బట్ వస్తే ఇది అంటే నాకు తెలిసి ఇట్ కోన బికమ్ కల్ట్ మూవీ. అంటే ఇప్పుడు ఎలా నేను ఒక్కడనే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చి ఫ్లాప్ అయిందో, తర్వాత కల్ట్ మూవీ అయిపోయింది. కలేజా కూడా కల్ట్ మూవీ అయిపోయింది. అలాగే ఈ 118 కూడా. టైటిల్ మాత్రం చాలా బాగుంది. టైటిల్ మాత్రం ఏ పెక్యులర్ టైటిల్. యాక్చువల్గా ప్లస్ పాయింట్స్ అంటే కొద్దిగా స్టోరీ ప్లస్ పాయింట్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. కళ్యాణ్ రామ్కి కెరీర్లో ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది స్టోరీ. అతను కూడా యాక్టింగ్ బాగా చేశాడు. ఓకే, ఓవరాల్గా పర్లేదు, చూడవచ్చు, బాగుంది. హీరోయిన్స్ యాక్టింగ్ బాగుంది. శాలిని పాండే బాగా చేసింది. నివేతా థామస్ కూడా బాగా చేసింది. రొమాంటిక్గా కూడా ఉంది. కళ్యాణ్ రామ్ కెరీర్లో రొమాంటిక్ మూవీ ఇది. రొమాంటిక్ కొద్దిగా సస్పెన్స్ థ్రిల్లర్ రెండు ఉన్నాయి. డైరెక్షన్ పర్వాలేదు, బాగా చేశారండి. బాగుంది, కెమెరా కూడా అంతా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్ ఒకే సాంగ్ ఉంది. ఒక సాంగ్ అయినా బాగున్నది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు, బాగుంది. ఓవరాల్గా చూడవచ్చు, పర్లేదు. కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? యాక్టింగ్ చాలా బాగుంది కళ్యాణ్ రామ్ గారిది. కాకపోతే ఒక కామెడీ అది గట్రా ఏం లేదు. సో స్టోరీకి తగ్గట్టుగా కామెడీ లేకపోవడం కూడా ప్లస్. బాగుంది. సాంగ్ ఒక సాంగ్ ఉంది, అది అంతగా ఏమీ అనిపించదు, కానీ సాంగ్ అయితే బాగుంది. థ్యాంక్ యూ. అంటే ఆఫ్టర్ డైరెక్టర్ని సేవ్ చేసేది ఎడిటింగే. సో ఎడిటింగ్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఎడిటర్ క్లాప్స్ కొట్టాలి. డైరెక్షన్ మాత్రం నాకేం డిఫరెన్స్ అని తెలియదు. ఇట్స్ లైక్ టాప్ 10 డైరెక్టర్స్ ఎలా టేక్ చేస్తారు మూవీ, ఎలా హ్యాండిల్ చేస్తారో అలాగే చేస్తారు. 118 యాక్చువల్లీ చెప్పేస్తే స్టోరీ రివీల్ అయిపోతుందండి. సినిమా చూడాలి, బట్ టైటిల్ మాత్రం చాలా బాగా చెప్తారు. ఆ టైటిల్ వచ్చే టైమింగ్ ఇంకొంచెం హీరోయిక్గా చూపించింటే బాగుండు. ఎందుకంటే టైటిల్ చూపించేటప్పుడు ఇంకొంచెం హీరోయిక్గా ఉందంటే బాగుండు అనిపించింది. సినిమా చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ ఈ సినిమా బాగుంది. మరి ఇద్దరు హీరోయిన్స్ ఎవరు బెటర్గా చేసారు? నివేదిత. మన స్టోరీ లైన్ చూసుకుంటే మనకి ఎప్పుడు లేని డిఫరెంట్ స్టోరీగా ఉన్నది. స్టోరీ దాన్ని లైన్ చేశారా హీరోస్ కానీ హీరోయిన్? చాలా బాగుంది స్టోరీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇంకేమైనా హైలైట్స్ ఏమన్నా? హైలైట్స్ సస్పెన్స్ అదే హైలైట్. మూవీ చాలా బాగుంది. కొత్తదనాన్ని చూపించారు కళ్యాణ్ రామ్ గారు. స్టోరీ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉందండి. సెకండ్ హాఫ్ అర్థం చేసుకొని చూసాం కాబట్టి ఎక్సలెంట్ అనిపించింది. సో ఓవరాల్గా ఈ సినిమాకి మేము 5కి 4 రేటింగ్ ఇస్తున్నామండి. ఫైటింగ్ చాలా బాగున్నాయండి, ఎక్సలెంట్ ఉన్నాయి ఫైటింగ్స్. చాలా కొత్తదనంగా ఉన్నారు హీరో గారు. ఎక్సలెంట్ అండి. ఇది నందమూరి వాళ్ళకి బిగ్గెస్ట్ ఇష్ట అని నా అభిప్రాయం. డైలాగ్స్ మూవీ కాదండి, ఇది ఒక లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి తీశారు డైరెక్టర్ గారు. హీరో గారు చాలా బాగా చేశారండి. ఇది 100% బిగ్గెస్ట్ హిట్ మూవీ అని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ.